హాయ్ అండి. ఇప్పుడు కోడి వీడియో అని చెప్పాక పార్ట్ 1 పార్ట్ 2 అని పార్ట్ 2 మాట కోడిని చూపిస్తున్నప్పుడు నేను వస్తుందండి. అది గట్టుకుంటుంది. ఇప్పుడు ఇలా ముంచాకే బొచ్చు పీయడం కుదురుద్ది. అందుకనే అలా ముంచేస్తుంది మా అక్క. పొయ్యి నుంచి తీసుకొచ్చేసాను. ఇదిగోండి ఇలా ముంచేయాలంట. కాలిపోతుంది చూడండి. ఇలా ముంచేసాం. పొద్దున్న పొట్టు పీకాలి. అందులో పీకొచ్చా. మా అక్క బేసిన్లో నీళ్ళు పారిపోయేసి అందులో తీసేస్తుందండి పొట్టు. సారీ బొచ్చు పీకేస్తుంది కోడికి. కాయ అనుకో. ఇదిగోండి ఎలా బొచ్చు తీస్తుందో చూపిస్తాను. ఇదిగోండి అలా తీసేస్తుంది మా అక్క. శుభ్రం తీసేద్దండి క్లీన్గా. నువ్వేం చేయట్లేదే? నేను అక్క ఎలా పీకుతుందని చూస్తాను. బొచ్చు ఎలా తీస్తుంది పీకుతుందని చెప్తాను. బాగానే పీకుతుంది టక్క టక్క అని. నేను నీళ్ళు తీస్తాయని చెప్పని ఎక్కానండి. ఇక్కడ నుంచి రాయి ఉంది, రాయి మీద ఎక్కాను నీళ్ళు తీయటానికి. ఇదిగోండి ఈ బకెట్తో వాడతాను. నీళ్ళు రావట్లేదే, అందట్లే రావట్లేదండి నీళ్ళు. రాడెత్తి నేను అందుకొని చూడనా? నీకు అందుతాయి అనుకుంటా. అంతయ్యా వచ్చాయిగా. వచ్చాయి నీళ్ళు నా తలకాయ. కొన్నే వచ్చాయి. కొన్నే వచ్చినాయండి. కోడికాడ నీళ్ళు ఉంటాయి అనుకుంటే కొన్ని వచ్చినాయి. ఓ రాయి కూడా ఊగుతుంది. మా అక్క వాళ్ళతో వాడతారు ఇంకా నీళ్ళు కింద నుంచి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మా సేవలు చేసి ప్రోత్సహించండి మమ్మల్ని. ఇంకొక ఏది ఇదిగోండి అయిపోయిందంట. కోడి శుభ్రం చేసేసింది. ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి? కాల్చాలా? నువ్వేం చెయ్యవా? ఫ్రై చేయాలి. ఫ్రై చేయాలా? ఫ్రై చేయడానికి వెళ్తున్నానంటే నేనే ఏం చేయమన్నా కదా. ఏం చేస్తాను చూపిస్తాను. ఆడికి వెళ్తే వీడియో అంతా చీడ కనబడుతుంది. చీడకి వస్తే వీడియో అంతా ఎలుతుగా కనబడుతుంది. ఎలా తీయాలి నాకు అర్థం కాదు. ఇది ఆరు బయట అది లోపల బాగా చీకటిగా ఉంటుందండి. రండి ఏం చేస్తాను చూపిస్తాను. మంట బాగా వస్తుందండి. ఇవ్వండి నేను ఏం చేస్తాను చెప్పగా. ఇగో కాలుస్తున్నమాట. మా అక్క బొచ్చు పెట్టేశానండి. దారుగా కాల్చాలంట మా అక్క చెప్పింది. ఇదే మంట చేతికి వస్తుంది. తిప్పు. ఓకేనా? ఇలా పెట్టానండి నేనైతే. ఇదిగో ఇక్కడ వచ్చి చూడండి ద్వారగా ఇలా కాలాలంట. బాగా మంట వస్తుంది. నా మొహం కూడా కాలిపోతుందండి వేడికి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ మానసేవ విలేజ్. అలాగే ప్రోత్సాహకని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోరా. అలాగే వీడియో చివరి వరకు చూడండి. కిప్ చేయొద్దు దయచేసి. తిప్పు తిప్పు మాడిద్దాం. ఓ కాలే కాలే. కోడి కాల్చడానికి కుస్తీలు పడుతున్న మానస అంటే మా అక్క. ఇవ్వండి ఇటువైపు అయితే మాడిపోయింది. కొంచెం చూసుకోవాలి, మంట ఎక్కువ వస్తుందని చెప్పాం కదా, అందుకే ఇది మాడింది. గాలి మా అక్క వైపు వేస్తుందండి, అందుకనే చేయి కాలిపోతుంది. ఇంకా కాలాలి కదా తోక కాడ. ఇలా కాల్స్తే ఏమవుతుంది? నీశ్వాసం రాదంట. నీశ్వాసం రాదా? కాల్చడం వల్ల నీశ్వాసం రాదు. కాల్చిన చికెన్ ఒక రుచిగాను, కాల్చుకోకుండా వండేది ఒక రుచిగా ఉండేది కదా. ఇంకా కాలేదా? ఏడిపోతుందా కాలుస్తుంటే? మొహం కాలిపోతుందండి. కూడా కాలుతుంది చూడండి. ఇలా ఆదివారం నన్ను ఏడిపించిందండి కోడి కాల్చడం వల్ల. కూర నన్ను కూడా నీళ్ళు రాలేదండి అసలు. ఎలా ఉంటుంది జలకరిపోతుంది నీళ్ళు. ఇదిగోండి అది కుదరట్లే. నీకు కాలిపోతాను పేపర్ పట్టుకొని తీస్తాను. ఇంకా కాలేదు. ఓ పడిపోయింది. కాల్చడమే ఎక్కువసేపు వస్తుందని ఏమనుకో మాకండి. ఇది కాల్చడం చాలా పెద్ద ప్రాసెసే. అది కాక మేము గాలికి ఎదురు కూర్చోవడం వల్ల, గాలి వీచడం వల్ల మాకు టైం ఎక్కువ పడుతుంది కూడా. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. అయిపోయిందా కాల్చడం? అయిపోయింది. ఈ ఆదివారం ఏడిపించిన కోడి తీసుకెళ్తాం. అక్క నేను బ్రహ్మాండం కాల్ చేసాను. తినేనా? అదే కాల్చుకుని ఇలా కాల్చుకుని తింటున్నారు కానీ ఇంకా అది కాల్చుకుని తింటుంది కాదంటలేదు. అది చూపించేది లేదు. ఈ పొట్టంతా తీసేసి కైలను తీసేసాక అప్పుడు దీనికి కాలుతుంది. అప్పుడు కాల్చుకొని మసాలా వేసుకొని అప్పుడు చాకాన్ని తీసుకోండి. చాక తీసేసుకొని తింటా కూర్చోండి.
అది వేరు. అవ్వండి అదేంటండి. లైక్ చేయండి, షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, ప్లీజ్ సపోర్ట్ మా సేవలు ప్రోత్సహించండి. మా వీడియోకి లైక్ కొట్టండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. కడుగుతున్నావా అక్క? శుభ్రం కడగాలి, నీళ్ళు చేస్తున్నాయి. నేను కాల్ చేస్తున్నా, ఇంకా మిగిలిన ప్రాసెస్ మా అక్క చేస్తుంది. ఎంత కడగటం? కడగాలి ఎన్నిసార్లు కడగాలి అలాగా? 2-3 సార్లు కడుక్కోవాలి శుభ్రంగా. ఏం చేస్తామని చెప్పంటే ఇక సండే నన్ను ఏడిపించిందండి. మొహం అంతా కాలు పెట్టుకున్నా. మా చెల్లి ఏం చేస్తాం మరి అమ్మ మొహం కాలేమో నాకు. చూడండి మా కవన అంటుంది మళ్ళీ ఎప్పుడు ఈ కోడి కాల్చావు, ఈ కోడి అని వారం ఏడిపించిందా, ఇప్పుడు కోడి ఏడిపించింది అంటున్నావు? ఆజు వచ్చింది కాబట్టి కోడి తెచ్చారు. కాదు రాత్రి అయిపోయిందండి కడిగటం. కత్తి కడుగుతుంది. ఏంటి కోడిని అయితే శుభ్రం కడిగేసింది. ఏమనుకోవద్దు, మేము వీడియో క్లియర్గా చూపించాలని ఇలా చేస్తాం అన్నమాట. కొద్దిగా ప్రాసెస్ ఎక్కువైంది అనుకోవద్దు. ముందు కాలు కోస్తున్నావా? నేను పట్టుకోనా? కాళ్ళొద్దు పడేస్తున్నా. పడేసి ఇదిగోండి ఇలా చెత్తలో పడేసింది. అవి కుక్కలు తింటాయండి, ఇది కూడా పడేస్తుంది. దగ్గర పడేస్తే మా కుక్కలు వచ్చి తింటాయండి, అందుకని దూరం పడేయలేదు. గిన్నె దేనికి? మాట వేయటండి. ఇవాళ చూడండి ఎలా కోస్తున్నావు ఖర్చు పెట్టాకు. ఆ రెక్కల సైడ్ ఏంటి అక్కడ ముందు ఇలా కొయ్యాలా? తొగలు కోస్తున్నా ముందు. ఇగో ఇలా కోసి లెగ్ పీస్ కూడా కోసి అలా విడవాలా? ఇలా ఇస్తే జాయింట్ ముక్కడుగా అది ఇరిగిద్ది. ఎముక ముక్క? ఎముక కాదు, జాయింట్ ఎముకగా. ఇప్పుడు ఇలా ఇలా తీసేయచ్చు. ఇప్పుడు కొయ్యటం వల్ల ఈజీగా వచ్చేస్తాయి. అవి 2 పాటలు విడిపోతాయి. ఎలా కోస్తున్నా చూడండి. ఇప్పుడు ఒకటి కొయ్యేసి నీకు, ఇది రెండోది. నువ్వు కోడిని పట్టుకోయా? అవసరం లేదు అక్క, ఒకటే కోస్తుంది అక్క. ఒకటే ఇది అంత కోడి కాదు కానీ చిన్న లెగ్ పీసులు 2. మా అక్క భయపడుతుందండి. ఆతినేసి వేయించుకొని తింటారు. ఎంతసేపు తినేసి పచ్చి తినేసి అదేలా పట్టుకోవచ్చు కదా, అవసరం లేదా? అంటుంది అక్క. పెద్దది కరెక్ట్ గా జాయింట్ లోకి వస్తుంది, అటు ఇటు కాకుండా ఇలా కోసి లాగుతుంది. పర్రమలాగా అది చీరుకుంటూ వచ్చేసిద్దండి. అగండి ఎలా లాగుతుందా అనుకుంటా. ఏమైంది మాకు ఎలాగో వస్తుందండి, నాకు ఏం అర్థం కావట్లేదు. ఎలా పోతుంది ముచ్చు. మా కాడ ఈ చాకులు లాంటివి ఏమి లేవండి ఎక్కడెక్కడ ముచ్చు కొట్టడానికి. అవి అలా ఖర్చుకొని కొట్టే పోయింది. ఏంటి తగ్గట్లేదు? అది తెగుతుంది. ఈ డాన్స్ రాదు, అది సాకు వేది కత్తి వేది అమ్మ. ఎలా చీలుస్తుందో. అయిపోయింది. రెక్కలేండి ఇప్పుడు కోసింది. ఇది ఇంకో రెక్క. చికెన్ షాప్లో సాకులు అంతే, మళ్ళీ సాకులు ఉండవు కదా. చాలా మంది ఎల్లో ఒకటి చాకులు ఉంటాయి అక్క, లేదు. మనం వాదం సాకులు. ఇది పాతకాలపు కత్తి కాక మాకు చాలా గుర్తుగా ఉండిపోయింది. పేగులా ఏంటి వచ్చి బయటికి ఇంకా రాలేదమ్మా, కొయ్యాలి. పూర్తిగా అటు ఇటు రెక్కలు కాళ్ళు కోసేగా ఇలా వచ్చేసింది కోడైతే. లేపు చూపించక ఒకసారి. ఇదిగోండి. ఇప్పుడు మెడ కొయ్యాలా? తోలు తీసుకోవాలి. మెడ మీద తోలు తీయాలా? తర్వాత అక్క బొండం తెగదా అక్క? తెగో బొండం. మేము బొండం అనేది కోడి పొట్టనండి, మేత బొండం అంటారు. బొండానికి బొండానికి తేడా అది లాగాలా? గట్టుకొచ్చింది కాక గట్టుకున్నారు. చేసుకోవాలనుకుంటే ఇక్కడ ముడుసుంటుంది. అది రెక్క ముడుసా? చూడండి ఎలా వచ్చిందో ముడుసు. 2 వైపులా ఉంటుంది అక్క, ఒక్క వైపున? 2 వైపున జాయింట్ ఉంటుంది కదా, అది ఎక్కది. ఆ జాయింట్ ఇదొకటి ఇదొకటి. అప్పుడు దేని దానికి వస్తుంది నీకు పొట్టకి దేనికి దానికి అంటే దేని సపరేట్గా వచ్చేది. సపరేట్గా దేని సపరేట్గా వచ్చేది అంటే మా అక్క చెప్తుంది, నేను చూసి నేర్చుకుంటున్నా. ఇప్పుడు చూడండి ఇలా పట్టుకోవాలి. అయ్యో జారిపోయింది. భలే వచ్చిందండి చూడండి. ఏం మాత్రం గల్జీగా కనపడలేదు చూడండి. అంటే పొట్ట గట్ట తెగిపోయిద్దాం అనుకుంటారు కదా, అలాగేం జరగలేదు అన్నమాట మా ఉద్దేశం. ఇప్పుడు కోడి తలకాయ కొట్టేస్తున్నావా? తలకాయ కదమ్మా, నోరా? తలకాయ కొయ్యట్లేదండి. తలకాయ ఎందుకు? తర్వాత కొత్తగా తర్వాత మరి అవి పడేస్తావా? ఏం చేస్తావు? లేదు దీన్ని చెప్తా తర్వాత చెప్తావా? మాసం కోసాక ఇట్లా ఏం చేస్తానో తర్వాత చెప్తా. ఇక చూడండి మా అక్క చేస్తుందో. నాకేం కమ్మటండి అటు కూర్చొని వస్తున్నారు కూడా అటు ఈ మూలకి 2 డబ్బాల మధ్య అవన్నీ వచ్చేది అది లాగితే.
పేగులు తీసుకున్నావా? గుడ్లు ఉన్నాయి. గుడ్లు ఉన్నాయా? ఏదేదో అయ్యి ఇంకా చిన్నవి అమ్మ ఇవి. గుడ్లు మరి ఇవేంటి? ఇది వేరు. ఇవి చిన్న గుడ్లు. ఇంకా నేను ఇవి గుడ్లు అనుకున్నాను, ఇది చూసి గుడ్లు అనుకుంటున్నా. తెల్లది గుడ్లు అనగా నేను ఇంత పెద్ద గుడ్లు ఉన్నాయో అనుకున్నాయండి. అది కాదంటండి. గట్టికి లాగుతున్నావా? తెంపుతున్నావా? తెంపుతున్నాను. గుడ్ల సేరు ఉంది కాక దానికి. గుజ్జా ఇలా ఇంచేస్తాయి గుడ్లు బయటికి. ఈ గుడ్లు తాదేయి ఇంకో ఈ పెగులోకి వెళ్ళి ఈ పెగులో ఇంచు మళ్ళీ గుడ్లు. ఎక్కువ గుడ్డు కొన్ని పోతలే. పెద్ద గుడ్డు పెంకుంటుంది కదా, పెంకు గుడ్డు ఇందులో లాగిద్దండి. లాగుతుంది ఇక్కడ నుంచి ఇలా వచ్చి లాగుతుంది పెంకు గుడ్డు. చూసుకోవచ్చు పెంకు గుడ్డు ఇక్కడే ఉంటుంది. చాలా మంది తెలిసే ఉంటుంది, ఎందుకంటే ఇలాగ కోళ్ళు ఎవరు కోసుకుంటారో వాళ్ళకి తెలిసిద్ది. ఒక మీకు తెలుస్తామైతే అలాగే లైక్ చేయండి, కామెంట్ పెట్టండి. మాకు తెలుసు అక్క అని అంటే తెలుసుంటుంది. చాలా మంది తెలిసిన వాళ్ళు ఉంటారు, తెలియని వాళ్ళు ఉంటారు, ఇప్పుడు నేర్చుకున్న వాళ్ళు ఉంటారు. అందుకే కామెంట్ చేయమంటున్నాము. శుభ్రం కడుక్కోవాలి ఇప్పుడు. మరి కింద అలా వేసేసావు. ఇదిగోండి పేగులు, గుండెకాయ, మళ్ళీ అదేంటక్క మేత పండు ఉందా? ఇది కిందగా ఇది మొత్తం అదిగిపోయి మెత్తగా కాజాలు అంటారు కదా, అది మెత్తగా అదిగిపోతుంది. వెళ్ళాక రాళ్ళు ఉంటాయి చూపిన ఇందులో రాళ్ళు ఉంటాయా? రాళ్ళు ఉంటాయంట. కత్తి కడుగుతున్నావా? కత్తి కడిగి ఇప్పుడు కోడికి వస్తుందండి. వాళ్ళు కోడికి వస్తుంది. ఇదిగోండి మొత్తం కోడిని ఇలా కోసేసి పెట్టేసింది. ఆ పేగుల్ని, గుండెకాయ ముక్కల్ని అంటే కాజాలని వాటిని అక్కడ పక్కన పెట్టేసింది. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో చివరికి చూడండి, క్లిక్ చేయండి దయచేసి. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు మా అక్క మాంసానికి వస్తుందండి. అది ఎంత వేస్తావు? పక్కకి వేసుకోవచ్చు, ఇంకో గిన్నె అవసరం లేదు నీకు. దాంట్లో వేస్తున్నావా? దాంట్లో మా అక్క అయితే 2 గిన్నెలు వేస్ట్ చేయడం ఉంది, కానీ 1 గిన్నె అన్ని గిన్నెలు. అదే నేనైతేనా 2-3 గిన్నెలు వాడుతున్నా అక్కడ. మాసం ఒకటి కదిపి అవుతుందా? తోలు అక్క కోసింది నువ్వు? ఇంత డ్రా కోసి తోలు అంటే స్కిన్లెస్ అంటారు కదా. స్కిన్లెస్ అంటే స్కిన్ స్కిన్ తోలు తీసేసిన మాంసం, అది రెక్క. ఇది మాత్రానికి తోలు. ఇదిగోండి తోలు అన్నమాట. స్కిన్ కట్ చేస్తుంది. ఇది వచ్చేసి మాంసం అండి, రెక్క మాంసం కట్ చేస్తుంది. ఇప్పుడు కట్ చేస్తుంది అంటే కొయ్యటం అండి. నేను కొయ్యటం అని చెప్తాను, కట్ చేయడం ఎందుకంటే మళ్ళీ కోస్తుంది మా అక్క రెక్క మాంసం. నేను ఇక్కడ పక్కన నుండి వాయిస్ ఇస్తాను. ఆడికి ఏం గాడొచ్చి దొంగలిచ్చి పోతా ఉన్నారు. మా కియ్యం కూడా అసలు ఆగట్లేండి, పరుగులు తీసుకుంది. నిన్న కూడా ఎంత చేసింది. టమాటా వచ్చి కొట్టుకు మళ్ళీ వస్తుందండి. రావద్దు నువ్వు శాసిస్తున్నా నేను మా కోడి పిల్లలు అయినా వినట్లేదు. దానికి వస్తుంది. అది లెగ్ పీస్కి వస్తున్నావా? లెగ్ పీస్ లేదు పీస్. ఇప్పుడు లెగ్ పీస్ తయారు చేస్తున్నా నువ్వు దాన్ని. లెగ్ పీస్ అవసరం లేదు, మామూలుగా వచ్చేస్తున్నా. ఇప్పుడు లెగ్ పీస్ అయింది కదా, అది నేను చెప్పి సింగిల్ పీస్. లెగ్ పీస్ కాదు, సింగిల్ పీస్. అంత లాభ లెగ్ పీస్ అనగానే లేదు. ఇది లెగ్ పీస్, ఇది సింగిల్ పీస్. లేదు దీని లెగ్ పీస్ అంటారు అక్క. దీని లెగ్ పీస్ అంటారు, కానీ లెగ్ పీస్ సింగిల్ పీస్ బాగుంది కదా. ఈ సింగిల్ కొంచెం లెగ్ పీస్ గా ఉంది. చూడండి మా అక్క మాట్లాడితే ఇంకా గడగడ మాట్లాడితే సైలెంట్ మౌన వ్రతం చేసి చాలా ఉంటుందండి. మాట్లాడితే ఇంకో మాట టెంగ్ మాట్లాడుతూనే ఉంటుంది. ఇదిగోండి లెగ్ పీస్ లాగా ఉంచట్లేదు మా అక్క. దాన్ని 2-3 ముక్కలు చేస్తుందంట. ఇలా కత్తి పెట్టి కోసేస్తుంది. అదే షాప్ కాడ అయితే చాకు తోటి నరుకుతారు, కానీ కత్తితోటి అయితే ఇలా నరికి ఇలా విరవాలి. చాకు లేదండి మా దగ్గర. అదిగోండి 2 ముక్కలు అయిపోయింది, మళ్ళీ కోస్తుంది. ఇదంతా ఈ మాంసాన్ని మొత్తానికి కోసుకున్నాక చూపిస్తాం మేము. ఎందుకంటే వీడియోలు ఎంత ఎక్కువ అవుతుంది కదండి, అందుకని మొత్తం అయిపోయాక చూపిస్తాను నేను. బుజ్జా అక్క పిలిచిందాను, సెంటర్కి రమ్మంది, పని ఉందంటే ఏదో ఇలా వస్తాను నేను. సారీ అండి, ఏమనుకోవద్దు. ఇంకా నేను గెటప్ అవుతున్నా ఇక్కడ నుంచి. మీకు ప్రసాద్ అని ఇంకేమైనా ఉంటే మా అక్క చేసి చూపించేద్ది. మొత్తం ఏం చేయాలా? నువ్వే మా అక్క నేను సెంటర్కి వెళ్తావు, ఏదో పని ఉందంట. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ప్లీజ్ సపోర్ట్ చేయండి మమ్మల్ని మాత్రం. బాయ్. ఇదిగోండి మాంసం మొత్తం కోయటం అయిపోయింది. గుడ్ల సేరు కూడా ముక్కలు కోసేసావాక? కోసాను. గుడ్ల సేరు కూడా ముక్కలు కోసేసింది. ఇప్పుడు నెక్స్ట్ పెట్టే పేగు అది. వాటిని ఏం చేస్తున్నావు? బాగా చేస్తున్నావా? కార్జాలు పేగులు ఉన్నాయి కదండి, వాటిని బాగా చేస్తుందంట. అదేంటిది తీసేది? ఇదా చేదుగట్టు అంట్లు. చేదుగట్టు అంటారా? పచ్చగొంచు చేదుగట్టు అంట్లు, చేదుగా అంట్లు అంట. ఇది పడితే చితికి పోదంతా చేదుగా అంట్లు అంట. బాగోదు అప్పుడు. బాగోదు. తాంబేలు అయితే ఇది మింగుతాడు. తాంబేలుకా ఎండ పెట్టి మన మింగుతుంది. ఇప్పుడు ఇది పడేయాలా? తాంబేలకి వెళ్తే మింగుతాడు. కోడికేసింది మింగదు. చూడండి మొత్తానికి తీసేసి కోసేస్తున్నా. అదేంటిది కార్జమా? అది మనం తిన్నాం కదా. గుండె ముక్కని కోస్తావా ముక్కలుగా, లేకపోతే ముక్కలుగా? ముక్కలు కోసిద్దంట. ఇవ్వండి ఎలా కోస్తుందో.
ఇది బాగుంటుంది అక్క. బాగుంటుందమ్మా. పచ్చ సీఏ కొనుక్కొని వేయించుకొని తింటారు, కూర కొనుక్కొని తింటారు. అవును, నాకెందుకు ఇది నచ్చదండి. మా అమ్మకి చాలా అంటే చాలా ఇష్టం. సో ఎట్లా ఆగు. అది ఎందుకు పడేసావు? ఇది వద్దు మనం, అది తినకూడదా? ఇది తింటారా? ఆయన తినం వద్దుగో. ఇవి వేరు కోలికేసేస్తాం. కోసి కోళ్ళకి ఎత్తున్నావా? ఆహా, ఇది కోలికేస్తాం, అది కుక్క పిల్లకి. ఇప్పుడు సరైన ప్రాసెస్లోకి వచ్చిందండి మా అక్క. ఇప్పుడు దాకా నేను అవి కూడా కోసింది లేస్తున్నాం అనుకున్నాను. ఇదిగో అన్నం తిన్నాక పక్కనకి వెళ్ళి మొత్తం కరిగిపోతుంది కదా, అరగడం. అరుగుతాం. నేను ఎలాగ వస్తుంది దాన్ని అంతా తీసేస్తావా? కొంత రాళ్ళు కోళ్ళు రాలుతుంటా ఉంటాయి. ఇవి ఇలా తీయాలి. అలా తీయాలా? కనపడుతుందా? చూస్తే పచ్చగా ఉంటుంది కదా, ఇదిగో అలా తీసేసేయాలంట. కొందరైతే అలా తీయకోకుండా కడిగేస్తారు కదా అక్క. కానీ అలా వేయకూడదు, ఇలాగ తీసుకోవాలి. అలా శుభ్రం తీసుకొని కడుక్కోవాలి. దాన్ని ఏమైనా ముక్కలు కోస్తావా? అలా ఎన్ని ముక్కలు చేస్తావు? 3 ముక్కలు. 3 ముక్కలు. వీడియోలు ఎంత ఎక్కువ ఉందని అనుకోమాకండి. కాస్త మేము ఏం చేస్తున్నాము, దాన్ని ఎలా శుభ్రం చేస్తున్నాం అన్నది మీకు క్లియర్గా తెలియజేయడానికే వీడియోని లెంత్ ఎక్కువ తీస్తున్నాము. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మానసాక ఇంకా రాలేదు. ఇదిగోండి ముక్కలుగా కోసేసి ఇందులో వేసేసింది. ఇప్పుడు ఆ పేగిల్ని చూస్తుంది ఏం చేయాలా. దాన్ని ఎందుకు అలా చేస్తున్నావు? ఏడిది అది? పేగిలమ్మా. అవును, కానీ తీసేది ఏంటిది? పేగిల మధ్యన ఉంటుంది కదా, దానికి దీనికి మొత్తం కలిపి కనెక్షన్ తీసేస్తున్నావా? పేక్కి కనెక్షన్ ఉంటుంది కానీ అది తీసేస్తున్నాగా. పేగే దొంగగా ఉంది సూర్యుడు మొత్తం కలిపి వెళ్తానికి. ఇది కొవ్వు అంటారు. కొవ్వు అంటారా? కొవ్వుని చూడండి మా అక్క అంత చక్క తీసేస్తుందో. ఓ ముక్కలు ముక్కలు అవుతుందిగా. కావాలని ముక్కలు చేస్తున్నాను నేను. కావాలని చేస్తున్నావా? ఎందుకని? కావాలని చేస్తున్నాను ముక్కలు. పేగలు కూడా తినొచ్చండి, పడేయచ్చు, తినొచ్చు కూడా. కావాలనుకుంటే పడేయచ్చు, లేదనుకుంటే తినొచ్చు. కానీ కోడి పేగలు అయితే మాత్రానికి తింటే చాలా బాగుంటాయి. అది పడేస్తావా? మళ్ళీ కోస్తున్నావా? కోడి పిల్లకి తీయా తీసుకోరా. వెనకుందా చూడండి ఎలా తింటున్నాడు కియంగాడు. బాగా చక్కగా తింటున్నాడు వాడు. అయితే మాత్రానికి మా అక్క ముక్కలు ముక్కలు కోసింది వాడి కోసమని. ఏం చేస్తున్నావు అక్క? శుభ్రం చేస్తున్నా. దాన్ని చూడండి మా అక్క ఎలా లాగుతుందో. ఇలా లాగి శుభ్రం చేయాలంట. ప్రతి ఒక్క పేగ అలాగే చేస్తావా అక్క? ప్రతి ఒక్క పేగ అలాగే చేసిద్దంట. చేయకపోతే అది అలాగే ఉండిపోతుంది, బాగోదు కదా. అలా ఉండిపోతుంది. కత్తి కడుతున్నావా? అండి కత్తి అయితే శుభ్రం కడిగేసింది మా అక్క. ఇందాక కోసింది కదా అందుకని. ఇప్పుడు నెక్స్ట్ ఏంటక్క? ఓ చీపురు పులు తీసుకొచ్చేవే. ఏం పని దాంతో? చీపురు పులతో మా అక్క ఏంటో చేస్తుందండి. ఇదిగోదా ఇలా ఉంది కదా, ఇక్కడ పెట్టుకోవాలి. ఇదిగో లోపలికి ఇలా కూర్చోాలా? లోపలికి అది తిరిగేస్తున్నా. తిరగలో వేస్తున్నావా? మనం షర్టు ప్యాంటు తిరిగేస్తాం కదా, అలా దీన్ని తిరిగేస్తున్నా. పేగు మొత్తాన్నా? మొత్తం తిరగొస్తుంది. ఇదంతా పైన లోపలికి లోపలంతా పైకి వస్తుంది. ఏది చూపించు. చూడు ఇవ్వండి మొత్తం లోపలిది బయటికి, బయటికి ఇది లోపలికి వెళ్తుంది. అదిగో ఇంకో నాకు ఉన్న తేడా దీనికి తేడా తిరిగేస్తుంది. ఇవ్వండి ఇలా వస్తుంది. తిరిగేసుకున్నాక కూడా తిరిగేసుకున్నా కూడా ఒకసారి దాన్ని గీరుకోవాలా? మళ్ళీ చీపురు పుల్ల నుంచి తీసేస్తున్నావా? చూడండి ఎలా లాగేసిందో. తిరిగేస్తున్నా చూడు ఎలా వస్తుందో. తీసేసాం కదా ఇప్పట్లుగా అనుకోకూడదు, ఇంకా వస్తుంది. మిగిలిన పేగులు కూడా అలాగే చేసుకొని చూపిస్తాము. అయిపోయాక ఇదిగోండి పేగులు చేయడం అయిపోయిందంట. ఇప్పుడు వాటిని ఏం చేస్తా? శుభ్రం కలుపుకుంటా. జాగ్రత్త కలుపుకోవాలి శుభ్రంగా. జాగ్రత్త కడగాల. జాగ్రత్త కడగాలి. అలా పిచ్చికెత్తున్నాయి మరి.
అవును, మంచిగా కలుపుకోవాలి. బాగా శుభ్రం చేయాలంటున్నావా? బాగా శుభ్రం చేయాలి. బాగా అలా రుద్ది రుద్ది పిసికి పిసికి కడుగుతుందండి. ఇంకా ఇంత అయిపోతుంది, కోస్తే అయిపోయింది. అయిపోయినట్టుగానా? ఇప్పుడు కొయ్యాలి ముక్క ముక్కలుగా. కొయ్యి మరి. అలాగని అలా ఎన్నిసార్లు కడుక్కోవాలి? 2 సార్లు. 2 సార్లు కడుక్కోవాలంటే అండి. అయిపోయింది కడగటం? అయిపోయింది. అయిపోయిందంటే అండి కడగటం. ఇప్పుడు ముక్కలు ముక్కలకు కోసుకుంటుంది. ఎన్ని ముక్కలు చేస్తున్నావు అసలు? మామూలుగా కోసేస్తున్నాను ముక్కలు. మామూలుగా. ఇదిగోండి మాంసం అయితే కొయ్యటం అయితే అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేస్తుందో చూడాలి. ఏం చేస్తావు అక్క? చూడు ఏం చేస్తాను. మొత్తం అంతా అయిపోయిన తర్వాత చూపిస్తాము. అయిపోయిన తర్వాత ఏంటి అయిపోయింది అసలు అయితే కదక్క? ఉంది కొద్దిగా ఉంది, అయిపోయింది మొత్తం. దీన్ని ఏం చేస్తాను. ఏం చేస్తావు? అన్నీ కడిగేసుకున్నామండి. కత్తి కడిగేసాము, ఆ పెద్ద దబరా గిన్నె కూడా కడిగేసాము. బేసిన్ కాక అది గమ్మేలా గమేలా అంటారంట. ఈ కిందకాయలు, కిందకాయలు, ఇంకా పేగులు, తోళ్ళు, ఆ, ఇగో చిన్న చిన్న గుడ్లు. ఇంకా ఏం చేస్తావు వాటిని? ఏంచుతా. వేయించుతావా? వేయించిద్దంటండి వాటిని. తోళ్ళు కూడా కదా? అంటే తోళ్ళు కూడా, ఇగో కొవ్వు, కొవ్వు కూడా అంట. గుండెకాయ ముక్కలు కూడా వేస్తావా? గుండెకాయ ముక్కలు కూడా వేస్తా. ఈ గుడ్లు పెట్టే పేగులు చూసా, అది కూడా అంటే గుడ్ల సేరు. గుడ్లు సేరు అవన్నీ వేసేసి అవి ఏం చేసిద్దంటండి. నలుగు ముక్కలు చూసా అమ్మ, అవి వేస్తున్నాను. వెన్న ముక్క. ఎముక. సరే, నలుగు ముక్క వేరు, ఎముక వేరు. సరే సరే. ఇవన్నీ వేపుకున్నాక వేపుకునేది కూడా చూపిస్తాం. కాకపోతే అది కొంచెం చీకటిగా ఉంటుంది. ఇదిగో ఇది ఏంపుకునేది, ఇది కూరనేది. కాబట్టి వాగించమంది బుద్ధి. వాగించమందా? మా అక్క ఇంకా రాలేదండి సెంటర్కి వెళ్ళి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ మమ్మల్ని సపోర్ట్ చేయండి. ప్లీజ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి. మా అక్క గిన్నెని పొయ్యి మీద పెట్టిందండి. ఆయిల్ పోతుంది, నూనె కూడా పోసేస్తుంది. ఏపు చేస్తుందా ఏంచుతుందా ఏమంటారు? వేపడం అంటారు, వేయించడం అంటారు. వేటిని? అయ్యే తోలు, గుడ్లు, పేగులు ఇవి ఉన్నాయి కదా. నేను ఉల్లిపాయ ఏం కొయ్యనండి, ఈ వాకి వేస్తాం మా ఇంట్లో. అవండి గిన్నెలో వేసేసింది. దాకలో దాకే కాక దాకేసిన సట్టెలో తిప్పుతుంది. ఉప్పు వేసుకోవాక ఇందులో? ఉప్పు వేస్తానమ్మా. ఉప్పు, కారం, పసుపు తప్ప రెండోది ఏం వేయను నేను. ఏం వేయవా? ఏం వేయను. ఉప్పు వేసుకుంటుందండి అందులో. పసుపు. పసుపా? పసుపు వేసుకుంటుందండి మా అక్క. గాలి ఎగిరిపోతుంది. అయిపోయినట్టేనా ఇంకేమైనా ఉందా? యాగాలి కారం వేస్తున్నాను కదా. లాస్ట్ దింపే ముందు కొంచెం కారం, పసుపు వేస్తుందండి. కారం కూడా సరిపడా వేసుకుంటుంది. వేపుడే ఇది. ఉల్లిగడ్డ పచ్చడికలు ఏమి వేయట్లేదు. కాసేపు వేపేసి పక్క పెట్టేసి దింపేసిద్దంట. సారీ. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అయిపోయింది బుజ్జి. పసుపు కావేసాను, 10 నిమిషాలు ఉంచి దించుతా. సరే, అయిపోయిందా అక్క? అయిపోయిందమ్మా. ఇవాళ గిన్నె తెస్తున్నా. గిన్నెలోకి తీస్తున్నావా? ఇదిగోండి అయిపోయిందంట. గిన్నెలోకి తీసుకుంది. కోడి తోళ్ళు, గుండెకాయ ముక్కలు, చార్జర్ తీసుకొని వేయించింది. పేగులు వేసానమ్మా. పేగులు కూడా వేపిందంట. అయిపోయా? అయిపోయింది. ఒకసారి తిని చెప్పు. కాదా ఉప్పు ఫోన్ ఊదుకొని తిను. అదిగోండి పచ్చి మాంసం ఇంకా అలాగే ఉంది. దాన్ని అయితే వాగించాలి. సూపర్ ఉందంటండి. నేనైతే అన్నంలో నంచుకొని తింటాను. ఇవి అన్నంలో నంచుకొని తినొచ్చు, ఉత్తివి కూడా తినొచ్చు. ఇదిగో పేగు. పేగంట. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కరకరలాడుతూ ఉంటాయండి, శబ్దం కూడా వినబడుతుంది. మేము నెక్స్ట్ ఏంటి ఇది వాగించాలి. ఆ మాంసాన్ని వాగించి పెడతాం. ఇది ఇంకా వాగించలేదండి. అందులో నూనె వచ్చిన నూనెని ఇందులో పోసేసింది మా అక్క. వాగించుకోవాలి దీన్ని. మాంసాన్ని వాగించాలని ఇప్పుడు వాగిస్తుంది. వెయ్యక అలా నూనెకి నా సేమ్ పోయలేదు. ఇందులో పోసాక ఇందాక దాంట్లో మీకు వస్తే నూనె. ఇదిగోండి మాంసం వేసేసింది ఇందులో. క్లియర్గా కాంబట్లేదండి. ఇక్కడ కొంచెం లోపల కాబట్టి వెళ్తురు తక్కువగా ఉంది. సరిపడా ఉప్పు వేసుకుంటుంది మా అక్క వాగించుకోవడానికి. పసుపు వేస్తుందండి. కూర వేసే అవసరం లేదు. దీంట్లో వేసాం కదా, కూర వేయ అవసరం లేదు. ఇంకా కూరలో వేయక్కర్లేదంట, దీంట్లో వేసాం కాబట్టి. ఇప్పుడు అది కలిపేసుకుంటావా? తిప్పుతావా? కుదుపుతారు కాక గుడ్డ పట్టుకొని తక్కువ ఉంది కాబట్టి మా అక్క ఇలా కలిపేస్తుంది. అదే తిప్పుతుంది.
ఒకవేళ వాగిసి పెట్టుకుంటే పొద్దున కూడా వండుకోవచ్చు. పొద్దుపోయింది మాసం తెచ్చాం కలర్ బాగుట్లో పెట్టుకోవడం లేదు. ఒక 5 నిమిషాలు మనం సాయంకుంటే పొయ్యి మీద ఉడికించుకొని పక్కన పెట్టుకోవచ్చు. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మానస A1 విలేజ్. చూడండి వాగిసిన మాసము అయిపోయింది. ఇప్పుడు దింపుకుంటామే. ఒక్కసారి చూపిస్తాను ఎలా అయింది అన్నది. చూడండి చాలా ఉడికింది. మనం ఏంచితే ఎలా ఉంటుంది అలాగా. ఇదిగో ఇంకా నేను పొద్దున్నే వండుకోవచ్చు, నో ప్రాబ్లం.